మన చేతిలో ఉన్న ఫోన్ లేదా మనం కూర్చున్న కుర్చీ అసలివి ఎక్కడినుంచి వచ్చాయని ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు మనం మన ప్రపంచాన్ని నిర్మిస్తున్న ప్రాథమిక పదార్థాలైన లోహాల అద్భుతమైన ప్రయాణాన్ని చూద్దాం. ముడిధాతువు నుండి మన చేతిలో వస్తువుగా మారే వరకు వాటి రహస్య జీవితంలోకి తొంగి చూద్దాం. మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువు, అది మెరుస్తూ ఉండే లోహం కావచ్చు, లేదా పెలుసుగా ఉండే అలోహం కావచ్చు, ఈ రెండూ పెద్ద మూలకాల కుటుంబాల్లో ఒకదానికి చెందిందే. ఈ ప్రాథమిక విభజన వెనుక ఉన్న సైన్సే మన కథకు నాంది. సరే, ఈ ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నాం? ముందుగా లోహాలకి అలోహాలకి ఉన్న తేడా ఏంటి, వాటికి అంత ప్రత్యేకమైన లక్షణాలెందుకుంటాయి, రసాయన చర్యల్లో అవి ఒకదానితో ఒకటి ఎలా పోటీ పడతాయి, అన్నింటికన్నా ముఖ్యంగా మనం వాటిని భూమిలోంచి ఎలా బయటకు తీస్తాం, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. రైట్, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్, బేసిక్స్. అసలు ఒక లోహాన్ని అలోహం నుండి ఏది వేరుచేస్తుంది? కొన్ని మినహాయింపులున్నా లోహాలకి అలోహాలకి మధ్య తేడాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. చూడండి, లోహాలు అవి గట్టిగా మెరుస్తూ ఉంటాయి, కరెంట్ని కూడా ఈజీగా పాస్ చేస్తాయి. కాని అలోహాలు అలా కాదు, అవి చాలా వరకు పెలుసుగా ఉంటాయి, కరెంట్ని అంతగా పాస్ చేయవు. ఇప్పుడు అసలు లోహాలకున్న స్పెషల్ పవర్సేంటో చూద్దాం. మన నాగరికతకు ఇవి ఎందుకింత ముఖ్యం? మొదటిది సరణీయత. అంటే మరేం లేదు, లోహాల్ని సుత్తితో కొట్టినా విరిగిపోకుండా పలుచని రేకులుగా మార్చొచ్చు. మన కార్ల బాడీలు, ఇంట్లో వాడే అల్యూమినియం ఫాయిల్, ఇవన్నీ దీనివల్లే సాధ్యం. ఇంకా బాగా అర్థం కావాలంటే, స్వీట్ల మీద వేసే వెండి రేకు గుర్తుందా? అది ఎంత పలుచగా ఉంటుందో ఆలోచించండి. అదనమాట ఎక్స్ట్రీమ్ మాల్యబిలిటీ అంటే. తర్వాతిది తాంతవత. సింపుల్గా చెప్పాలంటే, లోహాల్ని సన్నని తీగలుగా సాగదీయడం. మనం కరెంటు కోసం వాడే కిలోమీటర్ల పొడవున్న రాగి తీగలన్నీ ఈ లక్షణం వల్లే తయారయ్యాయి. ఇది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, 1 గ్రాము బంగారంతో తెలుసా, దాదాపు 2 కిలోమీటర్ల పొడవైన తీగను తయారుచేయొచ్చు. నమ్మశక్యంగా లేదు కదా? అందుకే బంగారం అంత విలువైనది. హైటెక్ పరికరాల్లో కూడా వాడతారు. ఇక లోహాలకున్న మరో ఫేమస్ క్వాలిటీ కండక్టివిటీ, అంటే వాహకత. వేడిని, కరెంటును రెండింటిని చాలా బాగా పాస్ చేస్తాయి. అందుకే కదా వంటపాత్రలు, కరెంటు వైర్లు లోహాలతోనే చేస్తారు. ఓకే, ఇప్పటిదాకా మనం వాటి భౌతిక లక్షణాలు చూశాం. ఇప్పుడు రసాయన ప్రవర్తన వైపు వెళ్దాం. ఇతర మూలకాలతో లోహాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూస్తే వాటి మధ్య ఒక పవర్ ర్యాంకింగ్, ఒక ఆర్డర్ కనిపిస్తుంది. ఉదాహరణకి నీళ్లతో రియాక్షన్ తీసుకుందాం. కొన్ని లోహాలు నీళ్లతో చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతాయి, కొన్ని అసలు పట్టించుకోవు. దీన్ని బట్టి వాటి కెమికల్ పవర్ ఏంటో మనకొక ఐడియా వస్తుంది. ఇదే మనల్ని చర్యాశీలత శ్రేణి లేదా రియాక్టివిటీ సిరీస్ దగ్గరికి తీసుకొస్తుంది. ఇదొక ర్యాంకింగ్ లిస్ట్ అన్నమాట. పొటాషియం లాంటి మోస్ట్ రియాక్టివ్ నుంచి గోల్డ్ లాంటి లీస్ట్ రియాక్టివ్ వరకు. ఈ లిస్ట్ ఎందుకు ఇంత ముఖ్యమంటే, ఒక లోహం ఎందులో ఎక్కడుందో తెలిస్తే దాన్ని భూమిలోంచి ఎలా బయటికి తీయాలో కూడా తెలిసిపోతుంది. సరే, ఇంతకీ యాటమ్ లెవెల్లో ఏం జరుగుతోంది? కొన్ని లోహాలు ఎందుకంత యాక్టివ్గా ఉంటాయి? అంతా స్టెబిలిటీ కోసం జరిగే ఒక ఎలక్ట్రాన్ ట్రేడ్ గురించే. ఈ ఆటలో లోహాలు ఎలక్ట్రాన్లను ఇచ్చేస్తూ ఉంటాయి, అలోహాలు తీసుకుంటూ ఉంటాయి. ఉదాహరణకి సోడియం ఒక లోహం, అది తన బయట కక్షలో ఉన్న ఒక ఎలక్ట్రాన్ని క్లోరిన్కి ఇచ్చేస్తుంది. ఈ ఇచ్చి పుచ్చుకోవడంలో రెండూ స్టేబుల్ అవుతాయి, ఒకటి పాజిటివ్, ఇంకొకటి నెగటివ్ అవడంతో. అవి బలంగా హతుక్కుపోయి మనం తినే ఉప్పు అంటే సోడియం క్లోరైడ్ లాంటి బలమైన బంధాన్ని ఏర్పరుస్తాయి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆ చర్యాశీలత శ్రేణిలో ఒక లోహం క్యారెక్టర్ ఎలా ఉందో దాన్ని భూమి నుంచి బయటకు తీసే పద్ధతి కూడా అలాగే ఉంటుంది. ఈ ఫ్లోచార్ట్ చూడండి, ఇది లోహ సంగ్రహణకు ఒక మాస్టర్ ప్లాన్ లాంటిది. ఒక లోహం ఆ ర్యాంకింగ్ లిస్ట్లో ఎక్కడుందన్న దాన్ని బట్టే దాన్ని తీసే దారి కూడా మారుతుంది. చర్యాశీలత శ్రేణిలో మధ్యలో ఉండే లోహాల విషయానికొస్తే, ఫస్ట్ స్టెప్ వాటిని క్లీన్ చేయడం. అంటే వాటి ధాతువులను వేడిచేసి పనికిరాని మూలకాలను తీసేసి ఆక్సైడ్లుగా మారుస్తారు. గాలితో కలిపి వేడిచేస్తే దాన్ని భర్జనం అంటారు. గాలి లేకుండా వేడిచేస్తే భస్మీకరణము అంటారు. ఒకసారి ఆక్సైడ్గా మారిన తర్వాత ఫైనల్ స్టెప్ ఏంటంటే ఆ ఆక్సిజన్ని తీసేయడం. ఈ ప్రాసెస్నే క్షయకరణం అంటారు. అంటే లోహం నుంచి ఆక్సిజన్ను బలవంతంగా వేరుచేయడం అన్నమాట. అప్పుడు మనకు స్వచ్ఛమైన లోహం దొరుకుతుంది. దీనికొక పవర్ఫుల్ ఎగ్జాంపుల్
థర్మైట్ చర్య. అల్యూమినియం వాడి ఐరన్ ఆక్సైడ్ను క్షేయకరణం చేసినప్పుడు ఎంత వేడి పుడుతుందంటే ఆ వేడికి పెద్ద పెద్ద రైలు పట్టాలు కూడా అతుక్కుపోతాయి. ఇక్కడ ఆ రియాక్టివిటీ సిరీస్ పవర్ మనకు ప్రాక్టికల్గా కనిపిస్తుంది. మరి ఆ లిస్ట్లో టాప్లో ఉన్న లోహాల సంగతేంటి? సోడియం, అల్యూమినియం లాంటివి ఆక్సిజన్ని అస్సలు వదలవు. ఎంత గట్టిగా పట్టుకుంటాయంటే వాటిని మామూలుగా వేడి చేసినా, కార్బన్తో రియాక్ట్ చేసినా పనిచేయదు. వాటి బంధాన్ని విడగొట్టాలంటే విద్యుత్ విశ్లేషణ అంటే ఎలక్ట్రాలసిస్ అనే చాలా పవర్ఫుల్ ప్రాసెస్ కావాలి. ధాతువు నుంచి మన చేతిలోని వస్తువు వరకు ఈ మొత్తం ప్రయాణం మన ముందొక పెద్ద ప్రశ్ననుంచుతుంది. భూమిలోంచి ఈ లోహాలను మనమింకెంతకాలం తీయగలం? అవును, ఈ కెమిస్ట్రీ అంతా చివరికి మన పర్యావరణం, మన భవిష్యత్తు అంటే సుస్థిరత్తో ముడిపడుంది. ఈ విలువైన వనరులను మనం ఎలా వాడతాం, ఎలా రీసైకిల్ చేస్తామన్నదే మన తరం ముందున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి.